ఒక మహనీయుడి విజన్ తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తమదన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా పాటించామన్నారు. టీడీపీని లేకుండా చేస్తామన్న వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగువారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మన అందరం వారసులం మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో అంతకు మునుపు కంటే 2019-2024లో మీరు పడిన బాధలు చూశాను. అనునిత్యం ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. మీ ఆస్తుల్ని విధ్వంసం చేశారు. కడాన మీరు చూస్తే చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి నువ్వు కానీ తెలుగుదేశం పార్టీని వదిలేస్తే నీ ప్రాణం కాపాడుకుంటావంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం మోస్తూనే చనిపోతానని జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని తుది శ్వాస వదిలిపెట్టాడంటే నా జీవితంలో ఏ విధంగా మరిచిపోతాను మీ త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక్క పింఛన్ల కార్యక్రమానికి 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొదటి తారీఖు వస్తే ఏది లేకపోయినా పర్వాలేదు, మొట్టమొదటిసారి నా మీద ఆధారపడ్డ ఈ యొక్క వృద్ధులకి, వికలాంగులకి పింఛన్లు ఇవ్వాలని కుటుంబ పెద్దగా ముందు వాళ్లకు పంపించిన తర్వాతనే వేరే కార్యక్రమం చేస్తున్నా. అది కూడా మామూలుగా కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేదల సేవలు అందరూ వెళ్ళి ఇంటింటి దగ్గరికి వెళ్ళి నేరుగా డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కనుక్కొని మళ్ళీ రావాలని చెప్పే పరిస్థితికి వచ్చాం. జీవితంలో ఒక ఆశయం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా ఇది. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు మీరు చూస్తే సంపద సృష్టించడానికి P3 తీసుకొచ్చాం. పేదవాళ్ళని ఉద్ధరించడానికి మనతో సమానంగా పైకి తీసుకొచ్చి మొట్టమొదటిగా జీరో పావర్టీ, తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ అందరికీ ఇవ్వాలని నా అభిమతం. మనుషుల్ని ఒక ఆస్తిగా పరిగణించి అలాంటి మనుషుల్లో కానీ మార్పు తీసుకొచ్చి ఆ మనుషులకు కానీ మనం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే అందరూ బాగుపడే అవకాశం ఉంటుంది. నేను అందుకే తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంగా పిలిపిస్తున్నా. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. 25 ఏళ్ల